వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలు, నిర్లక్ష్య ధోరణితో సాగునీటి ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. అన్నదాతలు అవస్థలు పడ్డారు. పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు. సోమశిల కింద 5.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నేను ఇక్కడికి రాకపోతే అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో వచ్చి పరిశీలించి ప్రాజెక్టు భద్రతా చర్యలపై ఆదేశాలిచ్చాను. రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టులకు 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే సోమశిలకే 140 కోట్లు అవుతుందని తెలిపారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని తెలిపారు. వృధా ఖర్చులో సగం ప్రాజెక్టులకు పెట్టినా నాడు పట్టిసీమను వ్యతిరేకించారు. అయినా నిర్మించి 100 టీఎంసీలు శ్రీశైలంలో నిల్వ చేశాం. నాగార్జున సాగర్ కుడి కాలువకు గోదావరి నీళ్లు తెస్తే 160 టీఎంసీలు పొదుపు చేసుకోవచ్చు. వాటితో రాయలసీమలోని రిజర్వాయర్లని నింపుకోవచ్చు. నాగార్జున సాగర్ వద్ద నల్లమల అడవుల నుంచి టన్నెల్ నిర్మించి బానక చెర్లకు నీళ్లు తీసుకువెళితే 1000 టీఎంసీలు గోదావరి నుంచి సీమకు తెచ్చుకోవచ్చు. నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు వివరించారు.